ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి చెందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 15-17 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 4th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిష్ట సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అనేక పర్యాయం ఈ వాక్యం మనం వినుంటాం. ఈరోజు ప్రభు నేను అడుగుతున్నాను, ఓర్పాల సమస్యను చూసి, పరిస్థితులను బట్టి, వాటాన్ని బట్టి లోకంలో కలిసిపోతావా, పాపంలో కొట్టుకుపోతావా? రూతుల పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునిలో, సంఘములో దైవజనుడితో స్థిరపరచబడతావా? ఒక్కసారి ఆలోచించు. రూతు తన నిర్ణయాన్ని ఎమోషనల్గా తీసుకోలే, దేవుని ఆత్మ ద్వారా తీసుకుంది. నిలకడ కలిగి జీవించింది. చాలామంది ఈ నిలకడ వారిలో ఉండదు. ఎలాంటి నిబంధన చేసుకుంది, ఎలాంటి ప్రమాణం చేసుకుంది. ఈ ప్రమాణాన్ని దేవుడు విన్నాడు. ఆమె స్థిరత్వాన్ని దేవుడు చూశాడు. అందుకనే దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం దేవుడు కుమరించాడు రూతు జీవితంలో. తను గత జీవితంలో ఎంతో లాసిపోయింది. భర్తను కోల్పోయింది, ఆస్తిని కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. కానీ ఇప్పుడు అంతకు మించి 10 దేవుడు ఇచ్చేశాడు. ప్రైజ్ జీసస్. ఒక వ్యక్తి యొక్క స్థిరమైన నిబంధన, క్రీస్తుల స్థిరత్వము ఎంత దీవెనో తెలుసా నీకు? ఎందుకంటే నీ ఆరంభం ఏంటో దేవుడు చూస్తాడు. నీ ఎండింగ్, లైఫ్ ఎండింగ్, నువ్వు దేవుళ్ళో ఎలా ఉంటావో, సంఘముతో ఎలా ఉంటావో, దైవజనుడితో ఎలా ఉంటావో ఆయన చూస్తాడు. నువ్వు విశ్వాసి కావచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు. ప్రభుతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది, సంఘముతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది, అది చూస్తాడు ఆయన. దాన్ని బట్టి దీవెనను కుమరిస్తాడు. ఈరోజు రూతు వలె నీ నిబంధన ఎందుకు స్థిరపరచుకుని అంతవరకు ఎందుకు నమ్మకం ఉండకూడదు? చాలామంది నిబంధన తీసుకుంటారు, స్థిరపరచబడరు. నేను చాలామంది చూస్తా, ఏదో ఒక చిన్న జాబ్ గురించో, ఏదో ఒక పెళ్లి కోసమో, లేదా ఒక ప్రాబ్లం వచ్చిందనో దేవుడిని సంఘాన్ని విడిచిపెట్టారు. కొందరైతే అసలు అన్యులు కలిసిపోతారు. అదొక చీకటి. అలా వద్దు. ఈరోజు రూతుల నిబంధన తీసుకో. దేవుడు రూతుని దీవించినట్టుగా, అబ్రహామును దీవించినట్టుగా ఆ దీవెనలు మనపై, పరిచర్యపై కుమ్మరించునుగాక. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ పరిచర్య ద్వారా రక్షణ పొందావా, మేలు పొందావా, ఇక్కడి నుంచి వెళ్ళావా, అక్కడ స్థిరంగా ఉండు. నీ పట్ల దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. ఆమేన్. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. రూతు వలె స్థిరత్వాన్ని ఇవ్వండి. ఓర్ప లాంటి మనసు మాలోని తీసేయండి. నీలో అంతవరకు నమ్మకంగా ఉండాలి. మీరు ఇచ్చిన ఈ పరిచయం పరగనొస్తాం, అందరూ అంతవరకు నమ్మకంగా ఉండాలి. స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరపరచండి. ఎవరైతే ఒక నిబంధన తీసుకున్నారో, స్థిరమైన నిబంధన, ఈరోజే వారిపై నీ దీవెనను కుమరించండి, నీ ఆశీర్వాదం కుమరించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి, భూఫల బిడ్డలు భూఫలాలు, ఇల్లు పొందాలి, స్థలాలు పొందాలి. కృపనివ్వండి. ఆంధ్ర తెలంగాణలో వరదల్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి విడిపించి ఏది నష్టపోయారో రెండింత లాభంగా మార్చేయండి. చీకటి తొలగించండి, సమస్యను విడిపించండి, శోధనలు తప్పించండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఆయన ఈ పరిచర్య రక్షణ పొంది ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను కూడా, ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను కూడా దర్శించి వారిని కూడా బ్లెస్ అయ్యింది. జకరే సైనిక్ ప్రభు వాళ్ళు కూడా నాయన ప్రాజెక్ట్ విషయాలు కూడా మిరాకిల్ చేశారు. వీసా విషయం కూడా మిరాకిల్ చేయండి. జాన్సన్ బ్రదర్ని దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. హరీష్ని కూడా జ్ఞాపకం చేసి, ప్రతి ఒక్కరిని కరుణ, అవినాష్ని కూడా జ్ఞాపకం చేసి, ఇక్కడున్న వాడిని కూడా దర్శించండి. విజయవాడ ప్రాంత ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు. వాళ్ళని ఈ వదన తప్పించి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజు అంతలో నీ దీవెన దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డని, జాబ్కి వెళ్తున్న బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, ఆత్మ అభిషేకంతో నింపి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా దీవించి దీర్ఘాయుష్ని కొరకు సమాధించి నడిపించుకొని పరలోకనిస్తాను దీవించండి. నాయన ఇక్కడ కూడా మోసపేట దగ్గర కూడా చర్చి కోసం ప్లేస్ ఇవ్వండి. అక్కడ ప్రామిస్ ల్యాండ్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అన్ని విషయాలు కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.